సార్ 'టాక్సిక్' తర్వాత 'ప్యారడైస్'. 'ప్యారడైస్' గూడా అసల మామూలు అంచనాలు లేవు. పాటలు గూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. 'ప్యారడైస్' ఎలా ఉండబోతుందంటారు? 'ప్యారడైజ్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే పాన్ ఇండియాలో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు నాని. పాన్ ఇండియాకెళ్ళి పాన్ ఇండియాలో మొత్తం నేషనల్ స్టార్ అవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంకి ఆ నిర్మాత పెట్టిన ఖర్చు అమోఘం. అంటే అసల ఆ హీరో మీద అంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది మామూలు ఇష్యూ కాదు. ఒక పాన్ ఇండియాలో అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బుని రాబెడతాడో లేదో నాకైతే తెలీదు గానీ ఈజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ డైరింగ్ అండ్ డాషింగ్ అండ్ టైగర్. అంతే. అంటే డైరెక్టర్ గొప్పతనం కాదు ఇక్కడ. హీరో గొప్పతనం కాదు. డబ్బు పెట్టుబడి పెట్టేవాడి గొప్పతనం కావాలి. ఒక హీరోకి ఎంతుందో స్టామినా ఉందో తెలిసి కూడా ఆ హీరోకి 10 రెట్లు పెట్టి పాన్ ఇండియాకి ఒక ప్రయత్నం చేస్తున్నాడే 'ప్యారడైజ్' అనే సినిమా. ఈరోజు జనాల్లో ఎప్పుడు వస్తుందా 'ప్యారడైజ్' అనే సినిమా వెయిట్ చేస్తున్నారే. ఆ జనాల కోసం ఒకవేళ సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ నామరూపాలు లేకుండా పోతాడు. కానభైరవ జ్యోతిష్యాలయం జ్యోతిష్య స్పెషలిస్ట్ గురూజీ భేతాళ రాజు గారు 59 మందికి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడను. ఆరోగ్య సమస్యలు, ప్రేమలో మోసపోవడం, పెళ్లి ముడిపడకపోవడం, సంతాన సమస్యలు, భార్యాభర్తల గొడవలు, జాబ్ ప్రమోషన్స్, నాగదోషం, నరదృష్టి, దుష్టశక్తి పీడలు, గాలిధూళి దయ్యాలను తొలగించబడును. యంత్ర మంత్ర శక్తి పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడు. కానీ ఇస్ ద గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెరుకు సుధాకర్ సూపర్ యాట్సాప్ అయినా ఆ సినిమాని నేషనల్లో నాని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మామూలు కాదు. ఇంకా మనం దాన్ని మాటల్లో చెప్పలేం. అంటే హిట్ అవ్వాలని కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం. ఓపెనింగ్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం బీభత్సమైన ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఆ 'ప్యారడైజ్' అనే సినిమాకి హీరో ఎవరు అంటే నేను చెరుకూరు సుధాకరే చెప్తా. అంటే నా నిర్మాత, నా రక్తం కాబట్టి, మా సినిమా బ్లడ్ కాబట్టి, సినిమా బ్లడ్కి మీ నిర్మాతకే చెప్తాం, సెల్యూట్ కొడతాం. ఎందుకంటే ఆ ధైర్యం చేసే గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరంటే ఆయనే అంటాం. ఈ నేషనల్ స్టార్ ఒకవేళ అయినా, ఎప్పటికైనా నేషనల్ స్టార్ అయితే ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన చెరుకూరు సుధాకర్ గారిని నాని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ అ లైఫ్. ఎందుకంటే మామూలుగా సాహసం చేయలేదు ఆయన. అంత డబ్బు ఎవరు సాహసం చేయరు. తేడా వస్తే చాలా ఇబ్బంది పడతారు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. అంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ రేట్లు పెంచుతున్నాం. ఒక సినిమా యావరేజ్ అయితే ఓకే, పోలేకపోతే ఈ సినిమాని మనం ఓటీటీలో చూడొచ్చు కదా. ఈ సినిమాని మామూలుగా చూడదు. ఈ రేటు పెంచిన సినిమాని మనం ఎందుకు చూడాలని రెండో రోజే ఖాళీ అయిపోతున్నాయి. ఈరోజు బిగ్ స్టార్స్ అంటున్నారు, అందరూ మ్యాట్నిక్ ఖాళీ అవుతున్నాయి. మీకు తెలుసో లేదో. ఈరోజు అభిమానుల దగ్గర టికెట్లు ఉండిపోతున్నాయి. కానీ 'ఇడుమూడి' అనే సినిమాకి బ్లాక్లో కూడా టికెట్ లేదు. ఈజ్ అ రియల్ స్టార్, ఈజ్ అ రియల్ కలెక్షన్. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే ఇది కొంతమందికి నిజాలు తెలియాలి. హీరోలు కూడా తెలుసుకోగలగాలి. పెద్ద హీరో అనుకుంటారు కదా, మేము బిగ్గెస్ట్ స్టార్ అనుకుంటారు కదా. మ్యాట్నీకి మీరు ఒక్కసారి స్వయంగా బయటకు వచ్చి, ఏసీ నుంచి బయటకు వచ్చి ఎలాగున్నాయో థియేటర్ దగ్గరికి వెళ్తే 500 టికెట్ 200 రూపాయలు కూడా అమ్ముతారు. అంటే ఈ పరిస్థితుల్లో హీరోలు ఉన్నారు. రియల్గా మనస్ఫూర్తిగా థియేటర్కి జనాలు వచ్చిన వాళ్ళు ఇడుముడికి వచ్చారు, సంక్రాంతికి వస్తున్నాడికి వచ్చారు, శంకర్ వన్ ప్రసాద్కి వచ్చారు. కనుక సినిమా వాళ్ళు ఎవరైనా మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత, సమయం వచ్చింది కాబట్టి ఆచితూచి అడుగు వేసి మనం రెమ్యునేషన్ తీసుకున్నప్పుడు కానీ, మనం ఏదైతే సినిమా నేషనల్ సినిమా చేస్తున్నప్పుడు కానీ ప్రజలకి టికెట్ రేటు పెంచకుండా, ఆ భారం వేయకుండా బడ్జెట్ని తగ్గించుకుంటూ కొన్ని పాన్ ఇండియా చేయండి, కొన్ని మామూలుగా లోకల్ సినిమాలు చేయండి. అంతే తప్ప అన్ని పాన్ ఇండియాలో అన్ని రేట్లు పెంచేస్తామంటే ఈజ్ నాట్ కరెక్ట్. ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు అంటానికి ఉదాహరణ. రేట్లు పెంచకపోతే పెద్ది తర్వాత ఇన్ని రేట్లు ఇంతమంది వచ్చారు, పెద్దిలో కూడా రేటు తగ్గింది కాబట్టే పెద్ది సినిమా కూడా చూశారు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మెమొరీకి వెళ్దాం. ఒక్కసారి డైరెక్టర్లు అందరూ ఆలోచించండి, సబ్జెక్టులు ఆలోచించండి. మీ ఇష్టం వచ్చినట్టు సినిమా తీసి రీషూట్ వద్దు, కూర్చోండి రూమ్లో. ఒకప్పుడు మేము ఎలా కూర్చుండే వాళ్ళం. ఒకప్పుడు దాసనారాయణ, రాఘవేంద్ర గారు, సో మెనీ డైరెక్టర్స్, కె విశ్వనాథ్ గారు రూమ్లో కూర్చొని పేపర్లు చింపుతూ ఉండేవారు. ఒక 67 సీన్లకు వచ్చిన 70 సీన్లకు వచ్చిన దాకా పేపర్లు చింపుతూనే ఉండేవారు. రీషూట్లు చేయలే. మీలాగా షూటింగ్ చేసి షూటింగ్ కాడికి వెళ్ళి ప్యాకప్ అంటే అదనం ఖర్చు 30% అవుతుంది, వేస్టేజ్. ఈ 30% ఇండస్ట్రీని నాశనం చేసేస్తుంది. ప్రేక్షకుడి మీద రేటు పడుతుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా. ఇవన్నీ అర్థం చేసుకొని అందరినీ మన ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే, ఇండస్ట్రీ కలకాలం చల్లగా ఉండాలంటే, చక్కగా ఉండాలి అంటే మనం ఇవన్నీ చెయ్యాలి. అందుకే 'ఇడుముడిని' చూసి నేర్చుకోండి.
అని చెప్పడానికి ఈ కారణం. థ్యాంక్ యూ.